సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కూడా మీరు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ముందుకు వచ్చేసరికి సత్యదేవ్ గారి కృష్ణమ్మ మూవీ. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట. ఇదైతే బ్రేక్ డౌన్ అయితే అయిపోయిందనమాట. అంటే 5 crores మాత్రమే ఈ మూవీకి బడ్జెట్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఎక్స్ట్రా 40 lakhs అయితే ఈ మూవీ అయితే సంపాదించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ వచ్చేసరికి ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి ఈ మూవీ మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీ ప్రెజెంట్ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. అండ్ అలాగే G5లో బాస్టర్ ద నెక్స్ట్ స్టోరీ, ఇంకా మనకి ఆహా ప్లాట్ఫామ్లో విద్యావాసుల అహం మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్యుమెన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి జియో సినిమా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 21st నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది జియో సినిమాలో. అండ్ అలాగే రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి సుహాస్ గారిది ప్రసన్నవదనం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు విశాల్ గారిది రత్నం మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్తో పెద్దగా రన్ అవ్వలేదన్నమాట. మరి ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో ఈ మంత్ 24th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు ఫహద్ ఫాసిల్ గారిది ఆవేశం మూవీ. ఈ మూవీ మనకి మలయాళంలో రిలీజ్ అయ్యి 150 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మనకి తెలుగులో థియేటర్స్లో కూడా రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. మరి దీనికి సంబంధించిన తెలుగు ఓటీటీ డేట్ అనేది ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదన్నమాట. కమింగ్ సూన్ అనేసి అయితే ఒక పోస్టర్ని అయితే రివీల్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఈ వీక్లో అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ తమిళ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. తెలుగులో ఎప్పటి వరకు అప్లోడ్ అయితే చేయలేదు. మరి దీనికి సంబంధించిన ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయట్లేదనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రం ఈ మంత్ 22nd, అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో రూమర్స్ ప్రకారం ఈ మూవీ అనేది 22nd వస్తుందనేసి అయితే బజ్ అయితే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది చూడాల్సి ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తమన్నా గారు, రాశి ఖన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో నెక్స్ట్ మంత్ 5th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి జూన్ మంత్ 5th డేట్ నుంచి ఈ మూవీ అనేది G5లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ అల్లరి నరేష్ గారిది ఆ ఒకటే అడక్కు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి జూన్ మంత్ 2nd నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.